మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఒంటరిగా ఉండాలి. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిచినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. కాబట్టి చేయి జార్చుకోకండి. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. గుర్తుంచుకోండి. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు, నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలిక మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విచిత్రము కదా! గొడవ జరిగితే కాని భయపడదు. అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించవాలే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు, అలాగే ప్రశాంతంగా ఉండగలవు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారి కన్నా అబద్ధం చెప్పి ఆకట్టుకునే వాళ్ళని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువనిస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. మన క్షేమాన్ని కోరుకునేవారు విధి దీపాలాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ సంతతికి మంచిది జరుగుతుంది. ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ సంతానానికి చుట్టుకుంటుంది. గుర్తుంచుకోండి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికి ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. నిజమే కదా! జీవితం బాగుపడాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, లేదా ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పుని మార్చుకోమని చెబుతూ ఉంటారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పరు. కనీసం మీరైనా గుర్తించండి. ధనమున్న వారితో కాదు, గుణమున్న వారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది.
మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతాం. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, ఆలసైపోతాం. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్న వారికి చెప్పుకోవచ్చు. కానీ ఆ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతగాని తనంలో చూడడం కూడా అంతే తప్పు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి మరొకరు ఉండరు. మనం ఎంత మంచి చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాం. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు మన జీవితాన్ని జీవించడమే మంచిది కాదంటారా? స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించండి. ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని కాదు. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. విలువలేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో అర్థమవుతుంది. మనసులోని బాధ పోవడానికి ఏ మందు పని చెయ్యకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు, ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు కాదంటారా? ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరు దగ్గరికి తీయరు. గుర్తుంచుకో. పెళ్లి ఎంత ఘనంగా చేసుకున్నామనేది గొప్పతనం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామనేదే నిజమైన గొప్పతనం. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి. గుర్తుంచుకోండి. ఈ కాలంలో మంచి వాళ్ళ కన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంత నువ్వే అంటారు, అవసరం తీరిపోయాక నువ్వు ఎంత అంటారు. నిజమే కదా? ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అందరితో కలిసి ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషం కంటే కూడా ప్రమాదకరం. గుర్తుంచుకో.
అవసరం కోసం 2 మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం దిగజారిపోకూడదు. వ్యక్తిత్వ విలువలు కోల్పోకూడదు. విజయమే సర్వం కాదు, అలాగే పరాజయం అంతం కాదు. ఏది జరిగినా మన ప్రయాణాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నావు అని అర్థం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు కాదంటారా? బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, అదే తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. నిర్ణయం నీదే. జాగ్రత్తగా ఉండండి, అలాగే